జీవితంలో ఏదైనా ప్రమాదం లేదా చెడు సంఘటన జరిగే ముందు మన శరీరం, మనసు కొన్ని మార్పుల ద్వారా లేదా ప్రకృతి ద్వారా కొన్ని సంకేతాలను ఇస్తాయని నమ్ముతారు. వీటిని నమ్మకాలు మరియు మానసిక శాస్త్రం ఆధారంగా రెండు విధాలుగా విభజించవచ్చు. ఫస్ట్ థింగ్, మానసిక శారీరక సంకేతాలు. ఇంపెండింగ్ డూమ్ అంటే ఎలాంటి స్పష్టమైన కారణం లేకుండా ఏదో జరగరానిది జరగబోతుందేమో అని తీవ్రమైన ఆందోళన, భయం కలగడం. సెకండ్, శారీరక ప్రతిస్పందనలు. ఆకస్మికంగా గుండె వేగంగా కొట్టుకోవడం, శ్వాస ఆగిపోవడం, కళ్ళు తిరగడం వంటివి జరుగుతాయి. ఇవి ప్రమాదాల సమయంలో శరీరం మనకిచ్చే హెచ్చరికలు. మూడోది, నిరంతరం చెడు కలలు రావటం. తరచుగా భయానకమైన కలలు రావడం, మానసిక ఒత్తిడి పెరగడం. ముఖ్యంగా జ్యోతిష్యం చెప్పేవారు ఇలా చెప్తూ ఉంటారు: పూజకు సంబంధించిన వస్తువులు పదే పదే కింద పడిపోవడం లేదా అద్దాలు పగలడం దురదృష్టానికి సంకేతంగా నమ్ముతారు. అలాగే గుడ్లగూబలు, కాకులు లేదా పెంపుడు జంతువులు మీ దగ్గర వింతగా ప్రవర్తించడం. వీటన్నిటి నుండి రిలీఫ్ అవ్వాలి అంటే విశ్రాంతి తీసుకోవడం బెటర్. ఓవర్ నైట్ స్ట్రెస్గా వర్క్ చేసి ఇవన్నీ మన తలకాయ మీద వేసుకోవడం వల్లే మనం వీటన్నిటికీ గురయ్యే ఛాన్స్ ఉంటుంది.